సికింద్రాబాద్ మెట్టుగూడలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఉదయం 9 గంటలకే వస్తానని చెప్పి 11 దాటినా రాకుండా వృద్ధులను ఎండలో నిలబెట్టిన ఓ ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. వృద్ధుల సమస్య తెలుసుకుని రంగంలోకి దిగిన మాజీ కార్పొరేటర్ శ్రీమతి రాసూరి సునీత గారు సదరు అధికారిని ఫోన్లో నిలదీయగా ఆయన బాధ్యత రహితంగా మాట్లాడడం కలకలం రేపింది. ఆఫీస్ వర్క్ చూసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా ఈ టైమింగ్ అది. ఓల్డేజ్ పెన్షన్ అంటేనే ఇప్పుడు పాపం వాళ్ళు శాతగానం పొద్దున ఎన్ని గంటలకు వచ్చి 8:30కి వచ్చిరంట. ఒక చెప్పేది మీ వర్క్ ఏంటిది? వినండి, స్టాఫ్ 33 మందికి 11 మంది పద్ధతేనా? సరేనా? మేము అడిగింది ఏంటిది? పాపం ఓల్డేజ్ పింఛన్ అంటే పెద్దవాళ్ళు పొద్దున 8 o'clock నుంచి ఉన్నారు, పొద్దున 8 గంటల నుంచి ఉన్నారు. వాళ్ళకి ఎందుకండి ఇంత ఇబ్బంది? వాళ్ళకి ఏదో ఒక టైం చెప్తూ వస్తారు కదా. వాళ్ళు పొద్దున 8 నుంచి 12 వరకు 12కి వస్తే ఎట్లానండి చెప్పండి? వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉంటారు, అందరు ఉంటారు కదా వాళ్ళు. మరి మనకు ఒకటి మాత్రం ఉంది మేడం. సరే, ఆయన కూడా కొంచెం ప్రెషర్ లో మాట్లాడిందేమో గానీ, ఎందుకంటే కాదు సార్, ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. అతను లేచి వెళ్ళిపోతున్నాడు. అదేంటి సార్ లేచి వెళ్ళిపోవడం ఏంటి సార్? అనేది మాత్రం ఆఫీస్ కాడికే రమ్మను. కాదు సార్, ఎంఆర్ఓ ఆఫీస్. కానీ అట్లా మాట మాట్లాడొద్దు. ఓకే సార్, ఓకే సార్, కానీ ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కష్టాలు మనం ఎవరు లీడర్లు ఉన్నా వాళ్ళకి చెప్పుకుంటాం కూడా. ఇట్లా ఉంది అంటే మనకి ఏంటంటే ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్ గా, మాజీ కార్పొరేటర్ గా ఉన్నా కాబట్టి పబ్లిక్ అందరు ఫోన్ చేసి మేడం మాకు ఇక్కడ చక్కెర వస్తుంది, మరి దానికి ఏముంది సార్? అతనికి అంతగానం ఆయనకి ఏమైందని ఒక ఆఫీసర్ అయ్యండి అట్లా మాట్లాడడం లేదు సార్. అతనితోటి మీరు సారీ చెప్పిస్తారా ఏం చెప్పిస్తారా అని కాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక 10 మందిలో అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఆయన రండి కాదు సార్, ఆయన పేరు ఏం పేరు సార్? శ్రవణా? శ్రవణ్. ఎందుకంటే నేనైతే 100% పీకే సపోర్ట్. ఎందుకంటే అట్లా మాట్లాడకూడదు ఎవరైనా కాదు. మరి అంత పెద్ద మనుషులు పాపం షుగర్ పేషెంట్లు. నేను తప్పేం మాట్లాడినా సార్? నేనేమన్నా మర్యాద ఇయ్యలేనా? సార్ అనే మాట్లాడినా అతనితోటి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలని అక్కడ ఇస్తలే సార్ అతని గురించి. సార్ నేను ఆ వీడియో మొత్తం వైరల్ చేస్తా, నేను ఏం ఊకోను. ఒక ఆఫీసర్ అయ్యి ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న పబ్లిక్ నన్ను, నేను ఎలక్ట్ అయిన పబ్లిక్ ఎలక్ట్ చేసుకున్నారు నన్ను. నేను పబ్లిక్ గురించి వచ్చి మాట్లాడుకున్నప్పుడు అట్లా మాట్లాడడం అనేది తప్పు. నేను పబ్లిక్ గురించి అడుగుతున్నా, నా ఇంటి గురించి అడుగుతలేను కదా. ఆయనతో క్షమాపణ చెప్పించే ఏది బాధ్యత నేను తీసుకుంటా, చెప్పిస్తా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను అక్కడికి వచ్చి చేస్తాను. ఓకే సార్, ఓకే.